ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, మలాకి పుస్తకం పాత నిబంధనలో చివరి పుస్తకం. ఈ పుస్తకం అవిశ్వాసం, సామాజిక అన్యాయం మరియు మతపరమైన కపటత్వం వంటి సమస్యలను ప్రస్తావించింది. ఈ వచనంలో నీతిమంతులు దుర్మార్గులను త్రొక్కేస్తారని, దుష్టులు పూర్తిగా అణిచివేయబడతారని మరియు నీతిమంతుల నియంత్రణలోకి తీసుకురాబడతారని తెలియజేయబడింది. దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అనగద్రొక్కుదురు అనేది నీతిమంతులకు చెడు శక్తులపై అధికారం మరియు నియంత్రణ సంపూర్ణంగా ఉంటుందని, దుష్టులపై అంతిమ విజయం నీతిమంతులదేనని తెలియజేస్తుంది. ధూళి అనే మాట బైబిల్లో తరచుగా వినాశనానికి, విధ్వంసానికి చిహ్నంగా ఉంది. క్రొత్త నిబంధనలో సువార్తను తిరస్కరించే నగరాలు నిర్జనమైపోవడాన్ని సూచించడానికి యేసయ్య పాదధూళి దులిపేయాలనే మాటను ఉపయోగించాడు. ఇది దుష్టశక్తుల సంపూర్ణ ఓటమి మరియు వినాశనాన్ని గురించి తెలియజేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు అని. ప్రియులారా, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే: నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూనూ ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీవు నియమింపబోవు దినమున దుర్మార్గులు నీ ప్రజల పాదముల క్రింద ధూళివలె ఉందురని, నీ ప్రజలు వారిని అనగద్రొక్కుదురని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, మేము నీతిగా జీవిస్తూ నీ వాక్యమును మా హృదయంలో ఉంచుకొని నీలో స్థిరంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు జనములను మాకు లోబర్చుదువని, మా పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కుదువని, నీవు ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మా స్వాస్థ్యమును నీవు మా కొరకు ఏర్పాటు చేసి ఉన్నావని వ్రాయబడి ఉంది గనుక మేము నిరీక్షణతో ముందుకు సాగే వారంగా ఉండుటకు కృపచూపమని, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.